అందరికీ గుడ్ ఈవినింగ్. మొదటగా మన గ్రాడ్యుయేట్స్ తరపున పోటీలో దిగుతున్న బండారి అన్న రాజ్కుమార్ అన్న గారికి నా శుభాభివందనాలు. మన జీవితంలో మనం చాలా ఎలక్షన్స్ చూసుంటాం. సర్పంచ్ ఎలక్షన్, ఎంపీడీసీ, ఎంపీ ఇలాంటి చాలా ఎలక్షన్స్ చూసుంటాం. బట్ ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అనేది డిఫరెంట్. ఎందుకంటే ఏ కోటర్కో దేనికో అమ్ముడు పోకుండా చదువు మీద తెలిసి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు తమ పాలకునికి ఎంపిక చేసుకునే అవకాశం. కావున ఒక బాధ్యత గల గ్రాడ్యుయేట్గా మనం ఎన్నుకునే నాయకుడు మనకు ఫ్యూచర్లో ఉపయోగపడేలా ఉండాలి. నేను యాక్చువల్గా నిరుద్యోగిని కాను, ఉద్యోగినే. బట్ అన్న గురించి చూశాను. నేను అన్న చేసే సేవలు మరియు అతని యొక్క సామాజిక స్పృహ నచ్చి అన్నకే మొదటి ప్రిఫరెన్స్ ఓటు వేయాలని కోరుతున్నాను. వేదిక పైన ఉన్నటువంటి మన డాక్టర్ బండారి రాజ్కుమార్ అన్న గారు మరియు నాతో పాటు ఉన్నటువంటి పెద్దలు మరియు గ్రాడ్యుయేట్స్ అందరికీ శుభ సాయంత్రం. సో నేను ఇక్కడ రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చదువుకున్న విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ చాలామంది ఒక మంచి నాయకుడిని ఎంచుకోవాలని అనుకుంటారు. సో నేను అన్న గురించి ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను. సో తను చేసినటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలకు నేను ఇన్స్పైర్ అయ్యి సో ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ సంగారెడ్డి ట్రైబల్ డిగ్రీ కాలేజ్లో ఒక గెస్ట్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో ఏదైనా ఒక సమస్యను పరిష్కారం కోసం ఎవరి దగ్గర వెళ్తే మన సొల్యూషన్ అంటే ప్రాబ్లంకి సొల్యూషన్ ఎవరి దగ్గర అయితే వెళ్తుందో అటువంటి వ్యక్తిని మనము ఎమ్మెల్సీగా ఎంచుకోవాల్సిన అవసరం ఈసారి ఎంతైనా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా తమ దృష్టికి తీసుకొని వెళ్ళాలంటే ప్రజానాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే, తనతో పాటు ఒక రాజకీయ నాయకుడు కాకుండా ప్రజల మనిషిగా కలిసి తనతో పాటు 10 మందికి గౌరవం ఇచ్చే వ్యక్తిని ఎంచుకునే వ్యక్తి మన రాజ్కుమార్ అన్న. నాకు చాలా ముఖ్యంగా ఇష్టమైన వ్యక్తిగా ఈ వేదిక నుంచి నేను మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి మనిషి మన మధ్యలో రావడం, తన సమస్యను మన సమస్యగా భావించి ఎన్నో తన గొంతుని ఒక మంచి వే ఆఫ్ ద టాకింగ్ స్కిల్స్ లాగా భావించి ఎటువంటి సమస్య ఉన్నా నా దగ్గర రండి తమ్ముడు, నేను మీ పని చేసి పెడతాను. ఇటువంటి వ్యక్తులు మన రాజకీయ నాయకులలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు, అవునా కాదా? ఎస్ ఆర్ నో? సో ఇటువంటి సమస్య అయినా మనము ఒక ఎన్నిక సందర్భమే కాకుండా ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు, సో ప్రజానాయకుడు అనేవాడు ఇవాళ గెలిస్తే రేపు మన సమస్యలను పరిష్కరిస్తాడా అని చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ అన్న మంచి మనసు ఉన్నటువంటి ఇటువంటి నాయకుల్ని మీరు చూస్తుంటారు. ఎందుకంటే చూడండి, అన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రావడానికి ఎంతో కష్టపడుతున్నారు. ఒక కామన్ మ్యాన్ గా వచ్చి ఈ సమాజంలో ప్రజాసేవ చేయాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా కష్టం. కానీ అన్న దానిని అధిగమించి ఒక ముందు అడుగు వేశారు అంటే కారణం ఏమిటి? సో అది మన భవిష్యత్ కోసమే. ఇటువంటి చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కి నేను చాలా సాయంగా ఉండాలి. వాళ్ళ సమస్యలు నా సమస్య అనుకొని పోరాటం చేయాలి. ఈ పోరాటంలో అన్న ముందడుగు వేశాడు కాబట్టి అన్న వెనకాల మనం అండగా నిలబడి అన్నని మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను, అవునా కాదా? సో ఇక్కడ చాలా మంది ఎక్కడి నుంచో వస్తుంటారు, సుదూర ప్రాంతాల నుంచి. కానీ మెయిన్ కామన్ థింగ్ ఏంటిది? చాలా మంది అనుకుంటారు, మాట్లాడాలి అనుకుంటారు, ఒక ప్రజానాయకునితో కలిసి పని చేయాలనుకుంటారు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చి మాట్లాడే అవకాశం చాలా మందికి అరుదు. నేను ఇప్పటి వరకు చాలా ఎన్నికలలో చూస్తుంటాను, కామన్ గా అక్కడ మనం కూర్చొని ఏమైనా మాట్లాడచ్చు. ఒక అభ్యర్థి గురించి మనము మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నామంటే ఈరోజు తను ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. సో ఇందులో మీరు చాలా మంచి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్ని
ఇప్పుడు లైఫ్ లో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఇలా వేసే వాళ్ళు ఉంటారు కదండి. సో 37 నంబర్ మొదటి ప్రాధాన్యత గుర్తుకు ఓటేసి అన్న గారిని మెజారిటీలో గెలిపిస్తామని ఆశిస్తూ ఈ సభకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ శాశ్వతంగా ప్రజల్లో పాటు నిలిచే మళ్ళీ కొద్దిమంది ఉంటారు. ఇంతవరకు 4 ఎమ్మెల్సీలు గెలిచారు. నారదాసు లక్ష్మణరావు కానీ, ఆర్ సత్యనారాయణ కానీ, జీవన్ రెడ్డి కానీ, స్వామి గౌడ్ కానీ. వీళ్ళు ప్రజల మధ్యలో ఒక్కరోజు కూడా వచ్చిన దాఖలాలు లేవు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఎంతో మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారు. ఓన్లీ కేసీఆర్ కుటుంబం ఒకటే బాగుపడ్డది. ప్రజల లోపల వాళ్ళు 2001లో కేసీఆర్ ఇక్కడ మీట్ అయినప్పుడు సదాశివపేట లోపల నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇంతవరకు ఆయన ఒక్క ప్రజల గురించి, ఒక తెలంగాణ వాదిగా నేను 100% అప్రిషియేట్ చేశాను. కానీ ఇంతవరకు న్యాయం అనేది జరగలేదు. నీళ్లు అమ్మకాలు నిధులు అన్నాడు. ఆయన ఇంటికి కలవకుండా ఇంటికి వచ్చాయి. కవిత గారికి 4 ఫార్మా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎల్జిత్ ఫార్మా లోపల వాటా ఉన్నది, ఎంఎస్ఎన్లో వాటా ఉన్నది. ప్రతి ఫ్యాక్టరీలో ఆమెకు షేర్ ఉన్నది. ఇది వాళ్ళ తెలంగాణ ప్రజలు కోరుకున్నది. నీళ్లు నియామకాలు అన్నారు. వాళ్ళ ఇంటి లోపల కోవిడ్ విషయం లోపల నేను 100 సార్లు ఐ మీట్ ఫర్ ఎనీ టైం అని రిప్రజెంటేషన్ ఇచ్చాను. కేటీఆర్ గారికి, మన హరీష్ రావు గారికి. ఇంతవరకు రిప్లై చేయలేదు. ఒక్కసారి కోవిడ్ లోపల 4 లక్షల కోట్ల దగ్గర ప్రజల ధనాన్ని కొల్లగొట్టిన పెదవ అంటే ఒక సీఎం కేసీఆర్కి దక్కుతుంది. ప్రజలు ఎంతో మంది విజ్ఞతలు, విద్యావంతులు, మేధావులు ఆలోచన చేయాలి. మనం తెలంగాణ వచ్చి 100 ఏళ్ళు ఎంత పోయింది కేసీఆర్ ప్రభుత్వం వల్ల. నేను బద్దగుద్ది ఈ స్టేజ్ మీకు చెప్తున్నాను. ఒక పీజీ క్యాండిడేట్గా నేను కూడా 1996 లోపల నాది కోట విజయభాస్కర్కి పీరియడ్ లోపల నాది ఉస్మానియా క్యాంపస్లో పీజీ కంప్లీట్ చేశాను. అయినా ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంతవరకు మనం 100 ఏళ్ల చరిత్రలో కూడా చూడలేదు. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం ప్రజలు పట్టారు. మీ నీళ్లు నియామకాలు నిధులు అన్నది వాళ్ళ కుటుంబానికి దక్కినాయి. 500 ఎకరాల ఫామ్ హౌస్లు బిడ్డ పేరు మీద, కొడుకు పేరు మీద, అల్లుడి పేరు మీద. ఈవెన్ సంగారెడ్డి కాన్స్టిట్యూన్స్ లో కూడా ఎవరు ఎటువంటి ఏ విధంగా చేశారో బీఆర్ఎస్ లీడర్ వాళ్ళ చర్చ మీద ఒక చాట్ చేసుకొని ఒకసారి చూడండి. విద్యావంతులకు ఏం చేయడం జరిగింది. ఉన్న ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ బేస్ మీద రెగ్యులైజ్ చేస్తున్నాడు, అది లేదు. మళ్ళా నిరుద్యోగులకు ఏమైనా వృత్తి ఇస్తాడు, డబుల్ బెడ్ అన్నాడు. కేజీ నుంచి పీజీ విద్యను ఉచితంగా ఇస్తాడు. ఆయన ఇంతవరకు కాళేశ్వరం గురించి, వాళ్ళ అవినీతి గురించి ఏదైనా మాట్లాడితే కూడా వాళ్ళు వేరే విధంగా డైవర్ట్ చేసి రాజకీయ ప్రలాభం కోసమే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ కోసం ఆలోచన చేస్తారు. కానీ ప్రజల గురించి, విద్యావంతుల గురించి, మేధావుల గురించి ఇంతవరకు వాళ్ళు మాట్లాడిన దాఖలా లేదు. ఎవడో టీ కొట్టువాడు రోడ్డు మీద పోతే నిన్న కేటీఆర్ పెట్టాడు, మీట్ ఫర్ ఎనీ టైం నీకు అవైలబుల్ వస్తా, నీకు ఆదుకుంటా. నీకు టీ కొట్టు గురించి ఫోన్ చేస్తే నీకు టీ కొట్టు తీసేస్తే నేను పెట్టిస్తాను. ఇది ఆ ప్రజాస్వామ్యంలో కోరుకున్న ప్రజలు. సరే, నీళ్లు నియామక నిధులు విద్యావంతులు కోరుకున్నది ఉపాధి, ఉద్యోగము, ఉపాధి అనేది దాని కాన్సెప్ట్ మీద రావాలా. ఒక ఉచిత విద్య, ఉచిత వైద్యము నిరుద్యోగులకు నేను అండగా ఉన్నాడు. 2001 నుంచి 2023 వరకు ఆయన ఒక్కరోజు ఒక్క ఉద్యోగాలు ఇప్పించిన దాఖలాలు లేవు. ఒక్కరోజు మీటింగ్, ఒక్కరోజు సంగారెడ్డికి వస్తే ప్రజల్లో పాటు ఏమైనా కాన్ఫరెన్స్ లో మాట్లాడించిన దాఖలాలు లేవు. మరి విద్యావంతులు, మేధావంతులు ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీ అంటే బ్రోకర్ల రాష్ట్ర సమితిగా మారింది. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు వ్యక్తిగత స్వభావం కోసం ఒకరికి గొడవలు చేసుకున్నా కామన్గా వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు ప్రజలు. కాబట్టి న్యాయం చేస్తే వాళ్ళు కూడా 10 రోజులు వాళ్ళు కూడా ప్రజల్లో కూడా పేరు సంపాదించుకుంటే వాళ్ళకే 10 కాలాలు ప్రభుత్వం నడిపిస్తారు. ఈరోజు బీజేపీ పార్టీ అంటే జాతీయ పార్టీ. నీకు జిఎస్టీ ఒక అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా అభివృద్ధి జిఎస్టీ రద్దు చేశారు. 30 నుంచి జిఎస్టీ పెడితే ఇప్పుడు 6.5 వరకు వచ్చేది. ఇది మనం ఒక వస్తువు కొంటే అన్ని ట్యాక్స్ ఇంక్లూడ్ చేసుకొని ప్రతి ఒక్క ధర నిర్ణయిస్తారు. కానీ మనం తిన్నదానికి, మన ఫుడ్కు, మనం పర్చేజ్ చేసిన దానికి అన్ని ఇంక్లూడ్ అయ్యి ఆల్రెడీ కాస్ట్ ఆఫ్ ప్రైస్ డిసైడ్ అవుతుంది. కానీ అడిషనల్గా మనం పర్చేజ్ చేస్తే అడిషనల్ జిఎస్టీ ఎందుకు పే చేస్తున్నామో మేధావులు కూడా ఆలోచన చేయాలి. నేను కూడా కామర్స్ క్యాండిడేట్ను. ఇలాంటి విజ్ఞతలు మీరు ఆలోచన చేసే విద్యావంతులు రాజ్కుమార్ సార్ గారికి ఆయన సభాముఖంగా అభినందిస్తున్నా. ఆయన ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఉన్నాడు. ఎందుకంటే ఒక విద్యావంతుడిగా, తెలంగాణ వాదిగా తెలంగాణలకు ప్రతి ఫ్యాక్టరీ 60% ఉద్యోగాలు కల్పించాలి. ఒక ఇంక్రిమెంట్ కానీ, బోనస్లు కానీ, వాళ్ళ ఉద్యోగాల భద్రత అనేది ఎక్కడా లేదు. ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాల భాషమైన చూసుకుంటే 676 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు చిన్న ఇవన్నీ కలిపి ఒక్కరోజు ఒక లీడర్ మాట్లాడిన దాఖలా లేదు. ఒక ఎమ్మెల్యేకు 4 కార్లు, 4 బిల్డింగ్లు, 4 ఇంకా వేరే అన్అఫిషియల్గా ఎన్నో ఉన్నాయి. కానీ ఎవరు అడిగే నాతో ప్రజాస్వామ్యం కోరుకున్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం.
36,000 కోట్ల రాజ్యాంగానికి ఆయన రాజ్యాంగం రాస్తే ఈ నీతి మంత్రులు ఉంటారు పబ్లిక్ అనుకోండి. ఈరోజు 150 కోట్ల జనాభా ఉన్నది. 150 కోట్ల జనాభా మరి మీరు విద్యావంతులు మేధావులు ఆలోచన చేయాలి. మీరు విద్యావంతులు ఒకవేళ ఇంజనీరింగ్ డాక్టర్లు మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా? మన భారతదేశంలో బ్రతికితే ఇదే జిఎస్టీ. మనం ఇండియాలో కూడా మన ఫుడ్కు మనం తీసేదానికి జిఎస్టీ అంటే ఇది పాసిబిలిటీ కాదు. నా నేను ఇంతవరకు ఇంక్లూడింగ్ అన్ని ట్యాక్స్ పే చేసిన తర్వాత మనం అడిషనల్ పర్చేజ్ చేస్తే ట్యాక్స్, బైక్ కొంటే ట్యాక్స్, గోల్డ్ కొంటే ట్యాక్స్, ఇదే మనం కొనుక్కున్న దానికి. ఇది కూడా మేధావులు ఆలోచించాలి. బీజేపీ క్యాండిడేట్ ఈరోజు ఆయన కూడా వ్యాపారవేత్త, ఆయన మేధావి కావచ్చు, కానీ 10 మందికి చైతన్యచ్చు. కానీ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇంతవరకు బీజేపీలో ఆలయ నరేంద్ర కానీ ఇంచుమించు ఎంపీగా ప్రస్తుత ఎంపీలు కూడా ఏ విధంగా ఉన్నారో మీకు తెలుసు. సురేష్ శెట్కర్ గారు ఒక్కరోజు ప్రజల్లో కూడా ఆయన అవసరాలకి ఆయన మీటింగ్లకు మీట్ అవుతారు. కానీ ప్రజల సమస్యల గురించి ఏ రోజు కూడా ఎవరు మాట్లాడే దాఖలాలు లేవు. ప్రస్తుతం ఉన్న ఎంపీలు కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ తన స్వార్థం కోసం, తన కుటుంబం, తన పెళ్ళాము, తన పిల్లలు, తన భాగం కోసం ఫ్లైట్లు ఎక్కుదామా, అమెరికాలో వద్దామా, లాడ్జిన్లో వందామా, ఇదే వాళ్ళ జీవిత ఆశయం. మనం కోరుకున్న భారతదేశంలో స్వాతంత్రం ఇచ్చింది గాంధీ తాత. ఒక ఇండియా విడిపోతే, ఒక పాకిస్తాన్ విడిపోతే మన ఇండియా బాగుపడుతుందని కోరుకున్నారు. కానీ బానిస బతికాదు. ఈరోజు తెలంగాణ వచ్చి 100% బానిస బతికే ఉన్నది. 70% ఉద్యోగాల్లో మన స్థానికులు ఉన్నారనేది కూడా ఛాతి వేసుకొని చెప్పే దమ్ము ఒక నాయకునికి ఉందా? అసెంబ్లీలో కానీ, మండలిలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ ఆ దమ్ములు లేవు. ఎందుకంటే అందరికీ డేరా బాబాలాగా కనిపించిన డేరా బాబులు ఈ రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. ఒక మంచి కోసం ప్రాణించే వాళ్ళు ఒక మొగోడు, ఒక రాజశేఖర రెడ్డి 14 ఫీజు రిమైండ్ పెట్టి, మెడికల్ రిమైండ్ పెట్టి, ఉన్నతమైన విద్యలు పెట్టి, ఉద్యోగాలు ఉపాధి కల్పించిన ఒక మొగోడు, ఒక రాజశేఖర రెడ్డి. తర్వాత కన్మరుగైపోయింది. తర్వాత పార్టీ కూడా కన్మరుగైపోయింది. తర్వాత కేసీఆర్ ఇచ్చారు. ఆ పిట్టల దొరికి ఇస్తే ఆ పిట్టల ద్వారా గాలి మీద మాటలు చెప్పి ప్రజలు ప్రలోభాలు పెట్టి ఆయన జీవితాన్ని, ఆయన ఆస్తులను, కొడుకు బిడ్డ అల్లులను కుబేర్లు చేసిండు. ఈరోజు కోనే కరడపతి అంటే కేసీఆర్ ఫ్యామిలీ. ఆ కుటుంబం తప్ప కనీస బతుకులు తెలంగాణలో బాగుపడ్డ రోజులు దాఖలేదు. విద్యావంతులు, మేధావంతులు అందరూ ఆలోచన చేయాలి. మీరు ఎంత చదువుకున్నా మన విజ్ఞత్వం ఓటు ఇస్తే మన బండారి రాజ్కుమార్ అన్న గారికి వారి మీద ఇచ్చి మీరు సభను మనము 10 మందిలో మనం వ్యక్తులను 10 మంది మెచ్చాలే. కానీ 10 మందిలో చీకొట్టి అని బతకడం, 10 ఏళ్ళు బతికినా మంచి పేరు సంపాదించి 10 రోజులు బతికిన దాని. ఈ రోజు ఈ సభకు రావడానికి ముఖ్య కారణం సంగారెడ్డి. అంటే మేము చదువుకున్న ఊరు. నేను రాజ్ కుమార్ గత 20 ఏళ్ల నుంచి ట్రావెల్ చేస్తున్నాము. ఇద్దరం MBBS ఇక్కడనే చదువుకున్నాము. సో సంగారెడ్డి రావడానికి ముఖ్య కారణం మన ఊరు, మనం చదువుకున్న ఊరు. అంటే మనం పుట్టిన ఊరే కాదు, మనం పెరిగినాం, మనం ఇక్కడ తిరిగినాం, అన్ని మన ఒక ఏజ్ లో మొత్తం ఇక్కడ. అంటే మా యువతరం అంతా ఇక్కడనే గడిచింది మాకు. సో సంగారెడ్డి అంటే మా పుట్టిన ఊరు ఎంతనో మాకు సంగారెడ్డి పెరిగిన ఊరు. మేము చాలా ఎంజాయ్ చేసినాం, చదువుకున్నాము, అన్ని చేసినాం. కాబట్టి మా ఊరు లెక్కనే ఫీలింగ్ ఉంటుంది మాకు. అందుకోసమే ఈ ఊర్లో సభ ఉంటుంది అంటే ఇక్కడే వచ్చేసిన నేను. సో 20 ఏళ్ల నుంచి నేను డాక్టర్ రాజ్ కుమార్తో ట్రావెల్ చేస్తున్నా. 20 ఏళ్లలో ప్రతి స్టెప్లో మేము దాదాపు కలిసే ఉన్నాము. 2005లో MBBS సంగారెడ్డిలో జాయిన్ అయినాము, MNRలో. సో అంటే దాదాపు ఒక 10 ఏళ్ల పాటు సంగారెడ్డిలో ఇక్కడనే తిరుగుతుంటే, ఇక్కడనే మేము తిరగడం అన్ని నేర్చుకునేది సంగారెడ్డి అనే చెప్పాలి. సో అందుకు మా ఊరు లెక్కనే ఉంటుంది ఇది. సో 2004, 2005లో ఇక్కడ మా ప్రయాణం స్టార్ట్ అయింది సంగారెడ్డిలో, మా ప్రొఫెషనల్ ప్రయాణం హెల్త్ డాక్టర్స్ పరంగా. తర్వాత 2009లో మన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు మేము యాక్చువల్లీ ఫైనల్ ఇయర్లో ఉండే, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా వదిలిపెట్టి, ఒక్కసారి ఎగ్జామ్స్ అది పోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అట్లాంటివి వదిలిపెట్టి మేము తెలంగాణ ఉద్యమం కోసం తిరిగినాం. అప్పుడు ఇంకా మాది ప్రైవేట్ కాలేజ్, చాలా ఇష్యూస్ ఉంటాయి, మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి. మన తెలుసు కదా MNR అంటే అది ఆంధ్రోలది. మాకు తెలంగాణ ఉద్యమం వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయబోతుండే, అయినా సరే మేము నిలబడి ఇక్కడ కష్టపడి మా ఎగ్జామ్స్ పోతే పోయి మాకు తెలంగాణ కావాలి, ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు రాదు అని పోరాటం చేసినాం. అది రాజ్ కుమార్ది ఒక ఉద్యమ నేపథ్యం, అంటే పోరాడే తత్వము, ఉద్యమం నేపథ్యం ఉంది. దాని తర్వాత 2010-11 మధ్యలో మేము ఇంటర్న్షిప్, అంటే మనం 4.5 years చదివిన తర్వాత 1 year గవర్నమెంట్ సర్వీస్ మామూలుగా ఇంటర్న్షిప్ అని చేయాలి. ఆ ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు గాంధీ యూనిట్కి మొత్తం మీడియా కోఆర్డినేటర్ ఉంటుండే రాజ్ కుమార్ తెలంగాణ ఉద్యమానికి. సో అప్పుడు అయినా ప్రజలకు సేవ చేయడంతో పాటు మేము ఈ ఉద్యమంలో కూడా పాల్గొని మా చదువుతో పాటు ఇది కూడా కంటిన్యూ చేసినాం. అంటే బేసికల్లీ మాకు ఉద్యమ నేపథ్యం ఉంది. దాని తర్వాత 2014-15
దాని తర్వాత 16, 17 ఆ టైంలో మేము ఇద్దరం పూణేలో 14 నుంచి 17 వరకు ఇద్దరం పూణేలోనే అనస్థిషా విద్య అభ్యసించడం పీజీలు చేసినాము. అప్పుడు కూడా మేము ట్రావెల్ చేస్తుంటే ఏం చేద్దాం ఏంది నెక్స్ట్ ఎట్లా అంటే మా ఆలోచన అంతా జనాలకు ఎట్లా హెల్ప్ చేద్దాం ఏంది అనే ఉండే. దాని తర్వాత కోవిడ్ టైంలో మీరు ఎవరికి యాక్చువల్లీ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది మీకు 2020లో ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయిందో మేము ఇద్దరం కూర్చొని రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుకుంటుంటే ఒక్కొక్కరం నేను మహబూబ్నగర్ లో ఉంటుండే రాజ్ కుమార్ కరీంనగర్ లో ఉంటుండే కాకపోతే మాట్లాడుకుంటుంటే. సో ఈ కోవిడ్ వచ్చింది జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఐసీయూ కేర్ అనేది ఆక్సిజన్ లేవు, ఆక్సిజన్ కొరత ఉంది, ఐసీయూ కొరత ఉంది, బెడ్లు దొరుకుతలేవు, ఏం చేద్దామని ఇద్దరం ఆలోచించుకుంటా ఉంటుండే. అప్పుడే మా ఇద్దరికి ఒక ఆలోచన మెయిన్ గా ఒక హోమ్ ఐసీయూ అనే ఒక కాన్సెప్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హోమ్ ఐసీయూ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఇట్లా కూడా చేయొచ్చా అని చెప్పి ఈనాడు పేపర్లో మెయిన్ పేపర్లో వేసిరు. ప్రపంచంలో ఎవ్వరు చేయలేదు, ఫస్ట్ టైం మనమే ఇంట్రడ్యూస్ చేసినాము అని చెప్పి రాజ్ కుమార్ గారు ఇంటర్వ్యూ చేసి పేపర్లో వేసిరు. సో అది అంటే పోరాట నేపథ్యం ప్లస్ ఈ ప్రజలకు సేవ చేసే తత్వం. ఆ టైంలో బెడ్లు దొరకట్లేదు సార్, మనం నర్సులని ప్రొవైడ్ చేద్దాము, బెడ్లు ప్రొవైడ్ చేద్దాము, ఆక్సిజన్ ప్రొవైడ్ చేద్దాము, వాళ్ళకి ఎట్లా మందులు సప్లై చేయాలి, ఆ చైన్ ఎట్లా ఉంటుంది ఏంది మొత్తం మేము చాలా డిస్కస్ చేసుకుని సరే చేద్దామని చెప్పి ప్రయత్నం అయితే చేసినాము. మంచిగానే సక్సెస్ అయినాం. చాలా మందికి ఇళ్లలో కూర్చొని ట్రీట్మెంట్ చేసినాం. చాలా మంది అమెరికా నుంచి కూడా ఫోన్లు వస్తాయి, ఇప్పటికి వస్తాయి, సార్ మీరు అప్పుడు బతికించారు మీ టీం వాళ్ళు, అందుకే మేము ఇప్పటికి ఇట్లా ఉన్నాము, ఇప్పటికి ఏమైనా మెడికల్ డౌట్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు. సో అప్పుడు ఆనందం అవుతుంది. అంటే అప్పుడు ఎవరు అవైలబుల్ లేనప్పుడు మేము ప్రయత్నం చేసి అది చేసినాము. అదే టైంలో మనం హెచ్ఆర్డిఏ అనే ఒక సంస్థ నుంచి పోరాటం చేసి డాక్టర్లందరికీ మాస్కులు అవి మా డబ్బులు పెట్టుకొని మాస్కులు సప్లై చేయడం కానివ్వండి. సో పోరాడే తత్వము, సేవ చేయాలనే గుణము, ఉన్నత విద్య పీజీ చేసిండు. దాని తర్వాత ఎంతో గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఇక్కడ సర్వీస్ చేస్తున్నాము. సో మనిషికి ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలు సేవా గుణం ఒకటి, పోరాడే తత్వం ఒకటి, జనాలకు సేవ చేయాలనే ఒక కోరిక, ఉన్నత విద్య, ఈ మూడు కలగాల్సిన మన రాజ్ కుమార్ని ఖచ్చితంగా మనము ఎన్నికల్లో ఓటేసి గెలిపాలి. ఇంతకంటే ఒక నాయకుడికి ఈ మూడు లక్షణాల కంటే ఇంకా వేరే లక్షణం ఏం అవసరం లేదు. పోరాడే తత్వం, పోరాడతాడు, గవర్నమెంట్ తోటి పోరాడతాడు, మన హక్కుల కోసం మన ఈ మన దీనిలో ఏమైతే ఇచ్చిరో దానికోసం ఖచ్చితంగా పోరాడే గుణం అయితే ఉంది. పోరాడతాడు, ఎంత దూరమైనా పోతాడు, ఎగ్జామ్స్ కి భయపడలేదు, మేము దేనికి భయపడకుండా పోరాడినప్పుడు. మొన్న కూడా ఎలక్షన్ లో టీఎస్ఎంసీ ఒక గత 20 ఏళ్ళ నుంచి అరాచకంగా పాలిస్తుంటే మెడికల్ కౌన్సిల్ ని మేము పోరాడి గెలుచుకొని వచ్చినాము. సో అంటే ఇక్కడ కూడా పోరాటం. సో పోరాడే తత్వము, సేవా తత్వము, ఉన్నత విద్య, ప్రజలకు సేవ చేయాలని ఇంట్రెస్ట్, ఇవన్నీ ఉన్న ఇంతకంటే గొప్ప లక్షణాలు ఉన్న నాయకుడు అయితే దొరకరు మనకెవరు. సో అందుకోసం 37వ నెంబర్కి వేసి మన రాజ్ కుమార్ని గెలిపించాలి. అండ్ ఈ మన పార్టీల నుంచి నిలబడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు ఇంతసేపు పార్టీని, ఒకరేమో స్కూల్ నడిపిస్తాడు, కాలేజీలు నడిపిస్తాడు, ఒకరేమో బిజినెస్ చేస్తారు. వాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తారు? వాళ్ళు పొలిటికల్ లీడర్స్, వాళ్ళ బిజినెస్ ఇది, బిజినెస్ కోసం వచ్చారు తప్ప సేవ చేయడానికి ఎవరు రాలేదు. మాకు బిజినెస్ తెలియదు, తెలుసుకుంటే డాక్టర్ దానిలోనే చేస్తుంటారు. మాకు సేవ చేయాలని ఒకటి ఉంది, కోరిక ఉంది కాబట్టి సరే ఈ తరపున మన గ్రాడ్యుయేట్స్ అంటే ఆలోచిస్తారు, మేధావులు ఉంటారు, అది పెట్టినే మేధావుల కోసం. మళ్ళీ బిజినెస్ చేసిన వస్తే ఇంకెందుకు మరి, దానికి విలువ లేదు కదా. ఎమ్మెల్సీగా ఇష్టమైనట్టు బిజినెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబడి వాళ్ళు గెలిస్తే విలువ లేదు దానికి. సో ఇది పెట్టిన ఉద్దేశము మన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఇది చేర్చిందే మేధావులు రావాలి, సభలకి మాట్లాడాలి. మళ్ళా సేమ్ పొలిటికల్ లీడర్స్ గెలిపించుకుంటే మళ్ళీ అది మామూలు అసెంబ్లీ అవుతుంది తప్ప అది ఎమ్మెల్సీ కాదు, మేధావుల సభ కాదు. అందుకోసం ఆలోచించండి. మీరు ఒక్కరు కాదు, 5 మందితో వేపియండి. ఖచ్చితంగా 37వ నెంబర్కి వేస్తున్నాం, గెలుస్తున్నాం. రాజ్ కుమార్ గారు గెలుస్తున్నారు ఖచ్చితంగా. మళ్ళా విజయోత్సవ సభకు ఇన్నే వద్దాం, ఇన్నే పెట్టుకుందాం, అందరం వద్దాం, అప్పుడు ఇంకా ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ముందుగా ఆర్ సత్యనారాయణ జర్నలిస్టు, తర్వాత బై ఎలక్షన్లో నారద లక్ష్మణరావు గారు అడ్వకేట్, తర్వాత ఆయన టీఎన్జిఓ లీడర్ స్వామిగౌడ్ గారు, తర్వాత మళ్ళీ జీవన్ రెడ్డి గారు అడ్వకేట్. పోయిన సంవత్సరం నేను తనకే ఓటేసిన, ఒక్కరోజు కూడా ఇక్కడ రాలేడు. ఆయన ఏం మాట్లాడతాడు ఏమని అట్లా. ఈసారి సార్ బండారి రాజ్ కుమార్ గారికి మనం ఒక అవకాశం ఇద్దాం. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్ మొత్తం పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థల అధినేతలు, రకరకాల మనుషులు వస్తున్నారు. దీని వల్ల ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక నాలెడ్జ్, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దీనికి ఒక అవకాశం ఇద్దాము. బండారి రాజ్ కుమార్ గారికి 37 నెంబర్కి అవకాశం ఇచ్చి మనం అందరం గెలిపిద్దాం ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ. ఇంకొకసారి మీరు ఏంటంటే ఇక్కడ మీరు ఈ ఫార్మాడీ గురించి మెన్షన్ చేశారు.
ఈ ఫార్మాడి విద్యార్థులు చాలా నష్టపోతారు సార్. మీరు ఒక తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా మీరు ఆయన రిజిస్టర్ మీ మండలి చైర్మన్ ఆయనతో మాట్లాడి మీరు దీని ఒకసారి చేయండి సార్. మీరు చాలా విద్యార్థులు నష్టపోతారు. ముఖ్యంగా మాట్లాడడానికి ఇది ఒకటి ఫార్మాడి అనేది మీరు మెన్షన్ చేశారు. ఇంతకుముందు నేను ఒక 10-15 సభలు కూడా పోయా ఈ ఈ 15 రోజుల నుంచి. నాకు ఈ సబ్జెక్ట్ బాగా నచ్చింది సార్. ఇదొకటి నేను మీకే సంపూర్ణంగా మద్దతు ఇస్తాను సార్. ధన్యవాదాలు. ఏమో తప్పుగా మాట్లాడితే క్షమించండి. జై తెలంగాణ. ధన్యవాదాలు. సంగారెడ్డి అంటేనే ఉద్యమకారులకు అడ్డ, విప్లవాల గడ్డ. ఇక్కడి నుంచే మన ఉద్యమం స్టార్ట్ అయింది. సంగారెడ్డితో చాలా మంచి అనుభవం. ఇంతకుముందు మిత్రులు డాక్టర్ రఘు సుప్రీత్ రెడ్డి చెప్పిండు. రఘు సుప్రీత్ రెడ్డి వాస్తవానికి చాలా బిజీ డాక్టర్ గారు క్రిటికల్ కేర్ మహబూబ్ నగర్ లో క్రిటికల్ కేర్ లో పనిచేస్తున్నారు. నేను కాల్ కూడా చేయలేదు. నా మిత్రుడు సంగారెడ్డికి వస్తున్నా అని తెలిసి తను నీకు సపోర్ట్ గా ఉంటానని చెప్పి మన రఘు సుప్రీత్ రెడ్డి గారు రావడం చాలా ధన్యవాదం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు. నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఇదే సంగారెడ్డి, ఇదే దాబాలు, అదే శాంతినగర్. ఐడియా ఉంది కదా శాంతినగర్ లో ఉంటుండే. అదే ఓల్డ్ బస్ స్టాండ్, అదే న్యూ బస్ స్టాండ్, అదే నట్రాజ్ థియేటర్ ఉన్నది కదా. నట్రాజ్ థియేటర్ వాస్తవానికి మేము సంగారెడ్డి వదిలిపెట్టి 15 సంవత్సరాలు అయింది. 2010లో మా ఎంబీబీఎస్ ఇక్కడ పూర్తి చేసిన తర్వాత నేనేమో అటు పూణేకి పోయినాం. మేమంతా పూణేలో చదువుకున్నాం. వాస్తవానికి మాకు ఒక అవకాశం రాలే సంగారెడ్డి రావడానికి. ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పుణ్యాన మళ్ళీ మనం చదువుకున్న ప్లేస్కి వచ్చినాం. మేమెప్పుడు కూడా ఇవే దాబాలు, అదే న్యూ బస్ స్టాండ్, అదే ఓల్డ్ బస్ స్టాండ్, అదే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్, దాని పక్కన జోగిపేట నుండి కూడా మిత్రులు వచ్చిర్రు. సంతోషం. అందుకే సంగారెడ్డి అంటేనే ఒక మంచి మన అనుభవం. కాబట్టే ఈరోజు చాలా కష్టపెట్టిరు మనల్ని. ఒక వ్యక్తి ఎవరైతే బీజేపీ నుండి పోటీ చేస్తుందో ఆయనే ఇక్కడైనే అందరు కూడా ఫోన్లు చేసి మాది కాంగ్రెస్ పార్టీ సార్, మా వాళ్ళు రాణిస్తలేరు సార్ అన్నారు. సరే మీరు రాకండి, ఓటు మాత్రం 38 గుద్దండి అని చెప్పిన. 100% అదే చెప్పారు. ఇంకొక పార్టీ అయినా మాది బీజేపీ పార్టీ అన్నాడు. ఆయనే సంగారెడ్డి పటాన్చెరట. మీకు తెలుసు, ఆయన గురించి తెలుసు. ఆయన ఏం చేస్తాడో తెలుసు, ఏం చేసిండో తెలుసు. తర్వాత ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. వచ్చిండు, కోట్లు పెట్టిండు, టికెట్ కొనుక్కున్నాడు, పోటీ చేస్తుండు. అయితే ఒక నిరుద్యోగ ఇదే డిస్కషన్ లా ఒక నిరుద్యోగుడు అడిగిండు. నిరుద్యోగులు ఫోన్ చేసిండట. ఫోన్ చేసి నాకు ఓటు వేయండి, నేను బీజేపీ నుండి పోటీ చేస్తున్నా అని అన్నాడట. అంటే ఆ నిరుద్యోగుడు ఏమడిగిండట, సార్ మీకు జియో 46 గురించి ఏమన్నా అవగాహన ఉందా అని అడిగిండట. అప్పుడు ఏం చేసిండు ఆయన, జియో 46 అదేంటి అన్నాడట. అదేంటి అని చెప్పి ఫోన్ కట్ చేసిండట. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, సంగారెడ్డి పట్టభద్రులారా మీరందరూ కూడా ఆలోచించండి. ఎవరైతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారో వాళ్ళంతా కూడా సంచుల మూట దగ్గర తీసుకుపోయి సీట్లు కొనుక్కున్నారు. సీట్లు కొనుక్కొని పోటీ చేస్తున్నారు. వాళ్లకు మన పట్టభద్రుల సమస్యలు తెలియదు, నిరుద్యోగుల సమస్యలు తెలియదు, ఉద్యోగుల సమస్యలు తెలియదు. మరి నువ్వు ఎందుకు పోటీ చేస్తున్నావు అని అంటే, నేను కోట్లు సంపాదించుకున్నా, నేను అవి కాపాడుకోవడానికి పోటీ చేస్తున్నా, లేదంటే ఇంకా సంపాదించుకోవడానికి పోటీ చేస్తున్నా.
అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటేనే వ్యాపారంగా మారిపోయింది. నేను వచ్చిన డాక్టర్ బండారి రాజ్ కుమార్ గా చాలా మంది వందలాది మంది కూడా నాకు ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి డాక్టర్ సాబ్ పోటీ చేస్తుంటారు కదా, సరే డాక్టర్ సాబ్ మీరు ఎట్లుంటారో మేము చూడాలి, సంగారెడ్డికి రండి అని అన్నారు. చాలా మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట్, నిన్న మెదక్, ఇంకా అక్కడైతే ఆదిలాబాద్, నిర్మల్, బైన్సా, ఇవన్నీ సభలకు కూడా అటెండ్ అయ్యి లాస్ట్ కు నా ప్లేస్ సంగారెడ్డికి వచ్చిన. సంగారెడ్డి అంటేనే మన ప్లేస్. మీ చెప్పాలి అంటే నా ముఖం మీ అందరికి కూడా కొత్తనే. అరే డాక్టర్ సాబ్ ఏదో స్టెటస్కోప్ వేసుకొని ఇంట్లో కూర్చుంటాడు కదా, ఇయాలేంది ఒక పచ్చకండ వేసుకున్నాడు, తెల్లకండ వేసుకున్నాడు, పోటీ చేస్తున్నాడు అని చెప్తున్నారని చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఒక సంవత్సరం కింద మీ సంగారెడ్డిలో డాక్టర్ ఎట్లా బిజీ ఉండేనో నేను కూడా అంతే బిజీ ఉండే. మాకు ఎలక్షన్స్ వచ్చినాయి, డాక్టర్ల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. ఉంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్స్ పోయినాం, పోయి మన సమస్యలు ఏంటో తెలుసుకున్నాం, దాని గురించి సొల్యూషన్ ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినాం. ఆలోచించి ఏదైతే పాత 20 సంవత్సరాల నుంచి ఉన్న మెడికల్ కౌన్సిల్ ని దింపి కొత్త బాడీ ఎలక్ట్ అయినాం. ఎలక్ట్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన తర్వాత మన వైద్య రంగాన్ని ప్రక్షాళన చేస్తూ చాలా మార్పులు తీయగలిగినాం. అయితే మెడికల్ కౌన్సిల్ అయిపోయింది. దాని తర్వాత చాలా మంది కూడా మా గ్రూప్ ఇట్లాంటి రఘు కానీ ఇంకా అందరు డాక్టర్స్ కానీ ఇంకా చాలా మంది అడ్వకేట్స్ కానీ లాయర్స్ కానీ అందరం కూడా ఒక గ్రూప్ గా ఉండేది. అయితే ఒక ఆలోచన వచ్చింది, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అసలు ఏంటి ఇవి, అసలు ఎందుకు ఇవి, దీనివల్ల ఉపయోగం ఏంటి తెలుసుకోవడం జరిగింది. చాలా మంది మీలాంటి మేధావులు మమ్మల్ని ప్రోత్సహించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నువ్వైతే బాగుంటది, కొట్లాడే తత్వం ఉన్నది, ఉద్యమకారుడి ప్రశ్నిస్తాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నన్ను ముందుకు నెట్టేసారు. ఇక వచ్చినాక మాట్లాడడం మాత్రం ఖచ్చితమే. ఎందుకంటే మనం ఉన్నామంటే ప్రశ్నిస్తాం. అయితే చూసినాం, అరే 2019లో ఇంతకుముందు అన్న చెప్పిండు, 2019లో ఇంతకుముందు మన బ్రదర్ కూడా చెప్పిండు, ఒకళ్ళని ఎన్నుకున్న ఏదైతే పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత వచ్చిండా మీ సంగారెడ్డికి, మన సంగారెడ్డికి వచ్చిండా, నిరుద్యోగ సమస్యలు తెలుసుకున్నాడా? తెలుసుకోలే. ఆయన మా ఏరియా ఆయననే, మా పక్కనే నాది కరీంనగర్ పక్కనే జగిత్యాల జిల్లాకు చెందిన ఆయనే అయిండు, గద్దెనెక్కిండు. తర్వాత ఒక్క రోజన్న పట్టభద్రుల గురించి మాట్లాడిండా పెద్ద సభలా? లేదు. ఏం చేసిండు, మళ్ళోసారి ఎమ్మెల్యే పోటీ చేసిండు, ప్రజలందరూ కూడా ఓడగొట్టిండ్రు. దాని తర్వాత ఎంపీగా పోటీ చేసిండు, మళ్ళీ ప్రజలు ఓడగొట్టిండ్రు. ఈసారి కూడా పోటీ ఎమ్మెల్సీగా ఎంత అంటే ఇక ఇదేదో అటు ఇటు ఉన్నదని చెప్పి నేను పక్కకు పెట్టి ఇంకో వ్యక్తిని తెచ్చిండు. ఇక ఆయన గురించి చెప్పాలి. ఆయన కాట ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలాట. ఆయనకేమన్నా తెలుసా అంటే గుండు సున్నా, ఏం తెలియదు. ఆయనకి ఎట్లా వచ్చింది మరి సీటు? మూటలు కోట్లు పట్టుకవేరు తెచ్చుకున్నారు, అంతేనా కదా? మీ గారికి వచ్చిండా? ఎవరు రాలే. నిన్న మెదక్లో కూడా అదే చెప్పిర్రు, అందరు కరీంనగర్లే జగిత్యాల తిరుగుతారు సార్, మా దగ్గరికి ఎవరు రాలే అన్నారు. నేను వచ్చిన మాట్లాడుతున్నా, మన సంగారెడ్డి మన మెదక్ డిస్టిక్ పట్టభద్రులందరినీ కూడా చైతన్యవంతం చేస్తున్నా. కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించండి. మళ్ళీ ఇవాళ మంచిర్యాల సభలో కరీంనగర్ సభలో పోతున్నాడు. ఇవాళ ఏమంటాడు, ఈరోజు 55,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నాడు చెప్తాడు. అయ్యా సీఎం గారు
నేను సంగారెడ్డి నుండి అడుగుతున్నా, మీరు 55,000 ఉద్యోగాలు అని చెప్పిండ్రు, మీరు ఇచ్చిన కేవలం 10 నుంచి 15,000 ఉద్యోగాలు మాత్రమే. డబ్బా కొట్టుకుంటూ 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటూ పట్టభద్రులందరూ కూడా మోసం చేస్తున్నాడు. అసలు ఆయన ఇవ్వాల్సినవి ఎన్ని? 2 లక్షలు. ఇక మన నిరుద్యోగులు ఇంతకుముందు బ్రదర్ వచ్చిండు అశోక్ నగర్లా, తెలుసు కదా అశోక్ నగర్ అంటే మన పిల్లలందరూ కూడా చదువుకుంటారు అక్కడ. నా సంగారెడ్డి లైబ్రరీలో చదువుకుంటారు, మెదక్ లైబ్రరీలో చదువుకుంటారు, జహీరాబాద్ లైబ్రరీలో చదువుకుంటారు, సదాశివపేట లైబ్రరీలో కూడా చదువుకుంటారు. అయితే ఊకే చదువుకుంటూనే ఉన్నారు వాళ్ళు. ఎందుకు? ఎగ్జామ్ పెట్టిర్రు, ఎగ్జామ్ పోయిర్రు, ఎగ్జామ్ పోయినాక ఒకసారి ఎగ్జామ్ పోస్ట్ పోన్. ఎందుకయ్యా అంటే పేపర్ లీక్. మళ్ళోసారి రాద్దామని పోతే పోస్ట్ పోన్, ఎగ్జామ్ రద్దు. ఎందుకయ్యా అంటే కోర్టు కేసు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం ఉందో నోటిఫికేషన్ ఇచ్చిందో అవే నోటిఫికేషన్ మీద మొన్న టకా 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 3-4 ఎగ్జామ్లు పెట్టిరు. గ్రూప్ 1 అభ్యర్థులు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన రిజల్ట్ వచ్చిందా అన్న? రిజల్ట్ వచ్చిందా? రాలే. చూడు, ఇంకోటి ఏమన్నాడు, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండో జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఒక క్యాలెండర్ ఇచ్చిండు, ఇచ్చింది అది ఏమన్నా అమలైందా? ఏదైతే గోడ పెట్టిన క్యాలెండర్ అట్లున్నదో అది ఇట్లా పెట్టిండో అటు తిరిగింది అంతే, మనకాడ ఏం కనబడతలేదు. ఆయన 2-3 క్యాలెండర్లు అంటాడు. ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి? నవంబర్లో రావాలి. ఇంకా పాత ఎగ్జామ్ రిజల్టే రాలే, ఇంకా కొత్త నోటిఫికేషన్ ఏడుకెళ్ళి వస్తుంది? ఏడుకెళ్ళి ఇచ్చింది 55,000 ఉద్యోగాలు. ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు అని అడుగుతున్నా నేను ఇక్కడ సంగారెడ్డి నుండి. చిత్తశుద్ధి లేదు, ప్రశ్నించడం లేడు. ఇవన్నీ ఎందుకైతున్నాయి? మన పాత ఎమ్మెల్సీలో ఎవరైతే గెలిచిర్రో దద్దమలై ఎవ్వరు కూడా క్వశ్చన్ చేయలే, మన సమస్యలు పట్టించుకోలే. మన సమస్యలు మనమే పట్టించుకొని అడిగినాం. అడిగి అయ్యా నువ్వు చెప్పినావు గ్రూప్ 2 ఎగ్జామ్ 2,000 ఉద్యోగాలతో కండక్ట్ చేస్తా అన్నావు. ఆయన ఏం చేసిండు? మళ్ళా టకా టకా 700కే రిలీజ్ చేసిండు. ఇదేందయ్యా అని మన అశోక్ నగర్ నిరుద్యోగులు అడిగితే లాఠీ చార్జ్. నిరుద్యోగుల మీద గద్దెనెక్కి మనం మళ్ళీ పూర్తిగా విస్మరించిండు. ఇవన్నీ సమస్యలే, ఇవన్నీ కూడా సమస్యలే ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చినాం, అందరు కూడా మాట్లాడుకున్నాం. మనం వచ్చినప్పుడు కూడా మన సభల పెద్దలంతా కూడా ఎవరు? నిరుద్యోగులు. ఎవరైతే ఉద్యోగం కోసం తిరుగుతున్నారో, ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళే మన సభకు పెద్దలు వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి పట్టభద్రులారా. సమస్యలు ఉన్నాయా అంటే ఎవరు కూడా రాలేదు. బండారి రాజ్ కుమార్ మాట్లాడతా అంటే అందరూ కూడా సమస్యలు లేవనెత్తుతున్నారు. నేను మళ్ళీ మిమ్మల్ని పిలుస్తా, మన సమస్యల గురించి మాట్లాడతా. ఇంకా చాలా సమస్యలు. నోటిఫికేషన్స్ అన్నాడు, నోటిఫికేషన్స్ ఇయ్యలే. ఏదైతే నిరుద్యోగుల వృత్తి అన్నాడో వచ్చిందా అన్న? వృత్తి ఎవరికన్నా? నిరుద్యోగ వృత్తి వచ్చిందా? ఎటువాయే? కాంగ్రెస్ అనే కాకెత్తుకవాయే. ఇచ్చిందా? వృత్తి ఇచ్చిందా? ఇయ్యలే. ఇంకా చాలా చెప్పిండు, ఏవి కూడా కాలే. ఎక్కడ పడితే అక్కడ సమస్యలే. మన పట్టభద్రులందరూ కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, చాలా మంది ఉద్యోగులు కూడా ఉన్నారు. అది ప్రైవేట్ ఉద్యోగం కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ. చాలా మంది గవర్నమెంట్ జాబర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎవరన్నా? ఉంటారు, కానీ స్టేజ్ ఎక్కరు. ఎందుకు? ఎలక్షన్ కోడ్. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నాడో ఆయనతో ఫోటో దిగినా, ఆయనతో మాట్లాడినా నోటీసులు.
ఇంకెక్కడ చెప్పుకోవాలి మన సమస్యలు? ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈసారి ఆలోచిస్తున్నారు. ఇవాళ పోస్టల్ బ్యాలెట్ లో 37 మోగిపోయింది. మనం విజయోత్సవం కన్ఫర్మ్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగుల గురించి కూడా కొట్లాడుతున్నాం. ఇవాళ పోస్టల్ బ్యాలెట్ లో మన నంబర్ ముందుకు పోయింది. 37వ నంబర్ మీద అందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మంచిగా గుద్దిర్రు. ఇంకా సమస్యలు. టీచర్లు ఉన్నారా? ప్రైవేట్ టీచర్లు ఒక్కసారి చేయెత్తాలి. ప్రైవేట్ టీచర్లు సార్, ప్రైవేట్ టీచర్ల సమస్యలు కూడా వర్ణనాతీతం. ఏమైతుంది? పంతులు అంటే ఏమైతుంది? ఇప్పుడు బ్రతకలేక బడి పంతులా? ఎందుకు? చాలని జీతాలు, జాబ్ సెక్యూరిటీ లేదు, ఇబ్బందులు, చాలా తక్కువ వేతనంలో పనిచేయడం. ఎందుకైతుంది ఇది? ఎందుకైతుంది? కార్పొరేట్ సమస్యల వల్ల, కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల. కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల ఎవరు బాగుపడుతున్నారయ్యా అంటే ఎవరు బాగుపడుతున్నారు? మేనేజ్మెంట్ ఎవరైతే పెట్టిండో వానికి లాభం తప్ప అటు చెప్పే పంతులకు కాదు, ఇక్కడ కూర్చునే స్టూడెంట్ కాదు. ఏదైతే నా కొడుకు కూడా కార్పొరేట్ నుంచి చదువుతాడు, నా భార్య లొల్లి పెట్టిందని పంపించింది తప్ప నాకైతే ఇష్టం లేదు. కార్పొరేట్ విద్యా సంస్థ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇటు పిల్లలు కూడా చాలా మంది కూడా స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. బడి పంతులకు జీతం చక్కగా లేదు, వాళ్ళ జాబ్ సెక్యూరిటీ లేదు. మన మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే కార్పొరేట్ ఉందో వాటిని కఠినకరంగా చేసి చిన్న బడులకు, చిన్న స్కూల్స్ కి మనం ఫండింగ్ ఇచ్చి ఇవి కూడా చిన్న స్కూల్స్ కి ప్రోత్సహించడం. ఇవన్నీ సమస్యలు ఎవరన్నా మాట్లాడుతున్న పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థులు లేదు. ఇక ఎలక్షన్స్ ఎప్పుడున్నాయి? 27. మీరందరూ ఏం చేస్తారు? మీరు చూడండి, ఆ బ్యాలెట్ పేపర్ల 1, 2, 3 అని ఉంటది. ఆ ముగ్గురు ఎవరు? దొంగలు, కోట్లు పెట్టి కొనుక్కున్నోళ్ళు, కార్పొరేట్ సంస్థలకు చెందిన వాళ్ళు. ఈ ఎలక్షన్ ఎవరెవరికి? కార్పొరేట్ వర్సెస్ కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ ఎవరు? ఒక వైద్యుడు, మీలో ఒకడు, మీలో మీ ఒక ఫ్రెండ్, మీ యొక్క తమ్ముడు, మీ యొక్క అన్న. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మనం శివరాత్రి తెల్లారి పోవాలి. పోయి ఎక్కడ గుద్దాలి ఓటు? గట్టిగా 37. ఎందుకు? కామన్ మ్యాన్, మీలో ఒకడు. మీరందరూ కూడా ఆలోచించండి. పట్టభద్రులారా, ఒక చర్చ పెట్టండి. ఎవ్వరు కూడా మెదక్ జిల్లాకు రాలే, సంగారెడ్డికి రాలే. డాక్టర్ బండారి రాజ్కుమారే వచ్చిండు, మాట్లాడుతున్నాడు, కొట్లాడతా అని చెప్తున్నాడు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నాపై ఉండాలని ప్రతి ఒక్క సంగారెడ్డి, పాత మెదక్ జిల్లా అయిన సంగారెడ్డి ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా నేను వేడుకుంటున్నాను. ఆలోచించండి, ఇంకా చర్చ పెట్టండి. నేను మీలో ఒక్కనే, నేను కూడా సంగారెడ్డి రోడ్ల మీద తిరిగినోండే. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఈ ఎలక్షన్స్ లో మీ యొక్క విలువైన ఓటు 37 నంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపేయగలరని ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా నేను వేడుకుంటున్నాను. మనకు బ్యాలెట్ పేపర్ వచ్చింది. బ్యాలెట్ పేపర్ 1 నుంచి 56 వరకు ఉంటుంది. దాంట్లో మీరు 37 నంబర్ పక్కన బండారి రాజ్కుమార్ అని ఉంటుంది. దాని పక్కన ఒక డబ్బా ఉంటుంది, బాక్స్ లా. టిక్కు అని రాంగు అని కొట్టద్దు. మీరు ఒకటే వేయాలి. ఏం చేయాలి? 1 అని గీత పెట్టాలి అంతే. ఓఎన్ని 1 అని రాసినా, 1 అని రాసినా ఏమైతుంది? ఇన్వాలిడ్ అయిపోతుంది. మన విలువైన ఓటు ఇన్వాలిడ్ కావద్దు, వేస్ట్ కావద్దు. మీరు ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి 1 వేయండి. 1 వేస్తే మన ఓటుకి విలువ పెరుగుతుంది. ఇట్లుంటది మన పేపర్. ఇదే విధంగా మన బ్యాలెట్ పేపర్ ఉంటుంది. దీన్ని మనకు 4 ఫోల్డ్ చేసి ఇస్తారు.
ఇట్లా ఫోల్డ్ చేసి వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఇదే విధంగా బయటకు వస్తుంది. దీన్ని చూడండి. ఇక్కడ ఫస్ట్ 2, 3 ఎవరు దొంగలు. వాళ్ళ దగ్గర పోదు, వాళ్ళ కోటెత్తే మన పైసలు తింటారు ఇంకా. కాబట్టి అవి 1, 2 అంటే 1, 2, 3 అంటేనే అది చూడదు. అసలు చూడొద్దు అవి. అవి చూడకుండా సీదా ఎక్కడ పోవాలి, 37 నంబర్ పోవాలి. 37 నంబర్ పోతే 1 అని పెట్టాలి. డబ్బాల నా ఫోటో ఉంటుంది, తెలుగులో పేరు ఉంటుంది, ఇంగ్లీష్లో పేరు ఉంటుంది. ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే నా వయసు కూడా 37. చాలా మంది అన్నారు సార్ 3, 7, 1, 10 కథ అక్కడ ఒకటి ఎత్తాం మీకు గెలుపు ఖాయం అన్నారు. మా కరీంనగర్ వాళ్ళు అన్నారు, ఆసిఫాబాద్ వాళ్ళు అన్నారు, ఆదిలాబాద్ అన్నారు. ఇప్పుడు మా సంగారెడ్డి పట్టభద్రులు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి 37 పక్కన 1 పెట్టి మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్క పట్టభద్రుడిని కోరుకుంటున్నాను. వేస్తారు కదా ఓటు, చెప్తారు కదా. మన సదాశివపేట, జోగిపేట, మన ఆర్సీపురం తర్వాత ఈ లింగం ఇది కంది, ఇదంతా కూడా మనకు సంబంధించిందే, మెదక్ జిల్లానే. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఉన్నా, మీ రిలేటివ్స్ ఉన్నా అందరు కూడా చెప్పారు. రేపటి నాడు అందరు కూడా బండారి రాజ్ కుమార్ ఒక నమూనా స్టేటస్ పెట్టండి, లేదంటే వేరే గ్రూప్లో వేయండి. ప్రతి ఒక్కరికి కూడా తెలిసేటట్టు చెప్పండి. బండారి రాజ్ కుమార్ కూడా మన సంగారెడ్డి, మన మెదక్లో చదువుకున్నోడే కాబట్టి, మనోడే కాబట్టి ఈసారి కామన్ మ్యాన్ అయిన డాక్టర్ బండారి రాజ్ కుమార్ గారిని గొప్పగా గెలిపించి మీ యొక్క మనిషిగా, మీ యొక్క గొంతుకగా, మీ యొక్క క్వశ్చన్ గా నన్ను పంపియండి మండలికి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక మెడల్ వంచి మనకు కావాల్సినవన్నీ వేసుకుందాం. మళ్ళీ 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 అడుగుతున్నా, ఎందుకంటే రేపు ఎల్లుండైతే సభలు ఉండయి, ఏముండయి. ఎలక్షన్ కోడ్ వస్తుంది, మనకు 48 అవర్స్ తర్వాత ఏం చేసేది ఉండదు. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది కూడా మీ దగ్గరకు వస్తారు, పైసలు ఇస్తామంటారు. తీసుకోర్రి ఓటు 10,000 ఇస్తుర్రట, 20,000 ఇస్తుర్రట, తీసుకోర్రి. అవి ఎందుకు? మన పైసలే, అవి మన రక్తం దాయే కదా ఇవన్నీ చేసినాయి. తీసుకోండి. ఓటు మాత్రం 37కే వేయండి. మీలో ఒకరికే వేయండి, మీ తమ్ముడికి వేయండి, మీ అన్నకి వేయండి, డాక్టర్ బండారి రాజ్ కుమార్కి వేయండి. తప్పు లేదు. పైసలు తీసుకొని ఓటు మాత్రం 1కే కుదర్రి. ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా మళ్ళీ సంగారెడ్డి నుండి నేను కోరుకుంటున్నా, మీ అందరు కూడా 37 నంబర్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క పట్టభద్రులు కూడా నేను వేడుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. టాస్క్ ఇచ్చిండు అన్న, మీరు గెలిపియర్రి. ఇవి కావు, ఇంకా పట్టుకొని వద్దాం, అన్ని చెప్పిద్దాం. అన్న ఏం చెప్పిండంటే విద్యా, వైద్యం, ప్రమోషన్స్, ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలకు స్థానికులకు దక్కాలి. అదే ఇంకొకటి ఉన్నది, ప్రైవేట్ ఉద్యోగాలు స్థానికులకి. ఇది కూడా చాలా మోసం అవుతుంది. నాకు తెలుసు సంగారెడ్డిలో చాలా బీర్ ఫ్యాక్టరీలు ఉంటాయి, అవునా కదా? ఉన్నాయా? ఇంకా చాలా. దాంట్లో అందరు కూడా వేరే దగ్గర నుంచి వస్తుంటారు. మన సంగారెడ్డి పట్టభద్రులకు ఏదైతే మనం పెడతామో, ఏదైతే మన నిధులు మన సంగారెడ్డి తెచ్చుకుంటామో, ఇక్కడ పెడితే ఖచ్చితంగా స్థానికులకే ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దానివల్లనే కదా కొంత మనం నిరుద్యోగాలు చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా రమేష్ అన్న, మన సదాశివపేట అయినా లేదంటే సంగారెడ్డి అయినా ఖచ్చితంగా ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులు తెచ్చుకుందాం, స్థానికులకు ఉద్యోగ కల్పన చేపిద్దాం. ముగ్గురు వచ్చి చాలా సమస్యలు తెలియజేసి, నేను కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే కూర్చున్నారో, ఎవరైతే మన సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నా. మీరు కూడా రావాలి, మీరు కూడా ప్రశ్నించాలి. మీరు చెప్తేనే మనకు తెలిసేది. కాబట్టి మీరు కూడా క్వశ్చన్ చేయడం నేర్చుకొని, మీరు కూడా ఎవరైనా వచ్చి మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వేదిక మీదకి వచ్చి చెప్పాలని
మిమ్మల్ని కోరుకుంటున్నా.